రేణిగుంట పట్టణంలోని భజన గుడి వీధిలో శ్రీరామ మందిరాన్ని స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తనయురాలు శ్రీ పవిత్రారెడ్డి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె ఆలయ రెవెన్యూయేషన్ చైర్మన్ సీతారామయ్య, ఎన్ఆర్ఐ వారితో మాట్లాడుతూ శ్రీ జానకిరామ భజన మందిరానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రత్యేక శ్రద్ధ వహించి తన సొంత నిధులతో ఆలయ అభివృద్ధికి ఎంతో పాటుపడిన సీతారామయ్యను ప్రత్యేకంగా అభినందించారు. 100 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయాన్ని భక్తిభావంతో ప్రార్థించారు. ఆలయ వైభవానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి, దయాకర్ రెడ్డి, యోగేశ్వర్ రెడ్డి, గంగారి, రమేష్, ఎంజి రాజేష్, ప్రభాకర్, మల్లిరెడ్డి, జాన్ బాబు, నాగరాజు, కుట్టి సుజాత, లక్ష్మి, ఈశ్వరి, బుజ్జమ్మ మరియు ఆలయ సేవకులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నేను మల్లికార్జున, ఈ రాములవారి గుడి రేణుగుంట రాములవారి గుడి కమిటీ సభ్యుడిని. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రాములవారి గుడి, రేణుగుంట రాములవారి గుడి, ఇంతకుముందు రేణుగుంటలో ఏ గుడి లేనప్పుడే ముందుగా ఏర్పడిన గుడి రాములవారి గుడి. ఈ రాములవారి గుడి ప్రతి ఊర్లోనూ రాములవారి ఉభయాలు ఉత్సవాలు జరుగుతుంటే రేణుగుంటలో గత 30 సంవత్సరాలుగా ఎటువంటి ఉభయాలు ఉత్సవాలు జరగలేదు. దానికి కొంతమంది దాతలు, ఇటు మన సీతారామన్న, నాటారన్న, శంకరన్న, వీళ్ళందరూ గట్టి కృషితో ఊర్లో దాతల సహాయ సహకారాలతో మీకు ఈ గుడి పునర్నిర్మించడం జరిగింది. దాంతోపాటు గత 19వ తారీఖు నుంచి కుంభాభిషేక ఉత్సవాలు జరిగాయి. గత 19వ తారీఖు నుంచి 25వ తారీఖు కుంభాభిషేకం ఉత్సవాలు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పూర్వ వైభవం దీన్ని తీసుకొస్తామని ఈ కమిటీ సభ్యులుగా మేము తెలియజేస్తున్నాం. ఈ పూర్వ వైభవం రావడానికి ముఖ్యంగా మా రేణుగుంట ఇన్ఛార్జ్ అయిన పవిత్రారెడ్డి, మా ప్రియతమ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహాయ సహకారాలతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే మాకు ఈ సహాయ సహకారాల్లో రేణుగుంట ప్రజలు, అలాగే దాతలు, చుట్టుపక్కల అన్ని పార్టీకి సంబంధించిన నాయకుల సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాము. దీనికి మిగతా కూడా ఊరు ప్రజలందరూ అందుబాటులో ఉండి ఈ గుడిని మరింత పూర్వవైపును తీసుకురావాలని మేము గుడి కమిటీ సభ్యులుగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. శ్రీరామ్. నా పేరు డాక్టర్ కెఎస్ పురుషోత్తం. ఈ గుడి పెద్దల సహకారంతో పూర్వకాలం గుడి పడిపోయి ఉన్నది. దాని పెద్దల సహకారంతో మేమందరం కమిటీ సభ్యులందరూ చేరి దీన్ని కొత్తగా పునఃప్రారంభ చేసినాము. కుంభాభిషేకం 25వ తేదీ జరిగినది. కమిటీ సభ్యులు అందరూ చేస్తూ దాతల సహాయంతో చేసినాం. సీతారామయ్య గారు అందరూ ఉన్నారు. జై శ్రీరామ్. ఒక 10 మంది దాకా 8 మంది 10 మంది దాకా ఉన్నారు. 25 మంది దాకా వర్క్ చేస్తారు. శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రేణుగుంట మండలం రాములవారి గుడి 135 సంవత్సరాల క్రితం ఇది చరిత్ర గల గుడి. ఈ గుడి పాడుపడిపోయింటే నేను ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ గ్రామంలో ఒక కమిటీ వేసి ఈ గుడి కట్టించమని నన్ను కోరారు. వాళ్ళ కోరిక ప్రకారంగా నేను ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ తరఫున ఈ గుడి నిర్మించాను. గ్రామ సహాయంతో, పెద్దలతో, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి సహాయంతో ఈ గుడి కట్టించాను. దాతల సహాయంతో, గ్రామం సహాయంతో కట్టించాము. గతంలో కన్నా ఇప్పుడు ఇంకా ఎంతో మెరుగ్గా పూర్వవైభవం తెప్పించి అంగరంగ వైభవంగా మేము కుంభాభిషేకం చేసి ప్రజలందరినీ మెప్పించగలిగినాము. ఇది గ్రామం చేయగలిగినాము. జై శ్రీరామ్. నా పేరు శంకర్ రెడ్డి. 135 ఏళ్ళుగా జరిగింది పాత గుడి. ఈ మధ్య కాలంలో పడిపోయింది. అది కమిటీ సభ్యులు ఏర్పరిచి మా కొత్త కమిటీ ద్వారా ప్రజల సహకారం ద్వారా 25వ తేదీ కుంభాభిషేకం జరిగింది, పూర్తి చేస్తుంది. జై శ్రీరామ్.